అసలు ఎవడు వీడు? ఎందుకు షూర్ అవుతున్నాడు? అదే కదా మీ డౌట్. భయపడుతున్నాడా పెడుతున్నారా తెలియాలంటే 2 days బ్యాక్ ఏం జరిగిందో మీకు తెలియాలి. రే పాల్ అని చూస్తారా ఫోను గ్రారా పోదాం. ఏమావరా పోదాం. మీరు రండ్రా ముందు నన్ను అంటారు. పదండ్రా పోదాం. అందరూ వచ్చారు కానీ ఎవడు మిస్ అయ్యాడ్రా. ఇంకెవడు శివగాడు నిద్రమంపోడు ఇంకా లేదు. అరే పొయ్యేవాళ్ళని లేకపోరా. బంధించిన రాబర్ట్ డాల్ ఒక మ్యూజియం లో ఉంది. ఆ రియల్ ఫోటోస్ చూపిస్తాను కానీ మీకు వీడు చెప్పేది నిజమేనా? ఒకవేళ నిజంగా దయ్యం వస్తే నైట్ జరగండి జరగండ్రా. వీడేదిరా క్యాంటీన్ దగ్గర ఇక్కడ మొత్తం దెయ్యాల గురించి చూస్తున్నాడు. దయ్యాలు నిజమేనా? దయ్యాలు ఉంటాయా? పాల్ నిజంగా దయ్యాలు ఉంటాయిరా. దయ్యాలు లేకపోతే ఈ చేత పళ్ళు శుద్ర పూజలు ఎందుకు? ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఎందుకు మరి? రే పాల్ దయ్యాల గురించి ఇప్పుడు ఎందుకురా? దయ్యాలతో ఏమన్నా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావా? మన హాస్టల్ చూసావా? అసలే దయ్యాల కుంప కన్నా దారుణంగా ఉంది. మంచి బొమ్మలు చూసుకో. సరే బాబు దయ్యాలు ఉంటాయి. రే పోంపారా, ఇలా దెయ్యాల పంచాయతీలు ఇల్లు దిగురా. ఏమో కాళ్ళు వణుకుతున్నాయి. వీళ్ళు ధైర్యంగా ఫోన్ చూసుకుంటున్నారు. అదే శివ నిజంగా దయ్యాలు ఉంటాయిరా. నైట్ భయం వేస్తుందిరా. దెయ్యాలు ఏం లేవురా, ఎందుకు భయపడుతున్నావు? రే బాబు దయ్యాలంటే మనలో ఉన్న భయం రా. పోయి పడుకోపోరా. నైట్ నిద్ర రావట్లేదురా. అరే ఎవడు రాడు? దయ్యాలు ఎందుకు లేవురా? దయ్యాలు ఎన్ని రకాలు తెలుసారా? రక్తపిసాది, జడల దెయ్యం, కొరివి దెయ్యం, కాంచన, కల్పన, గంగోత్రి, కళావతి రకాల దెయ్యాలు ఉన్నాయిరా. తెలుసా నీకు? సాహసం చూసినారా? నాకైతే వచ్చి పోపిస్తా. నా చూత వరం నువ్వు అన్న టైం చూడండి, పడుకోపోనరా దెయ్యం ఆగిపోతాను. ఏంట్రా? ఏం లేదు ఏం లేదు. నైట్ పూట కూడా ఏంటి నీకు వాళ్ళ దయ్యం ఉందిరా, నిజంగా చూసి దయ్యం రా. నిజం దయ్యం ఉందిరా రే.
పడుకో ఏం కాదు తీయలేదు పడుకో ఏం పాలేదు దయం లేదు పండుకో చిన్న పిల్లడు బీ బాంగ్స్ అవుతున్నావు. హాస్టల్లో దెయ్యాల భూతాలు నాకే కనపడి వచ్చబడుతుంది నైట్. ఎరా పాల్, నైట్ ఏంది అంతలా నడుతున్నావు? రే నైట్ దయ్యం వచ్చిందిరా, నాకు కనిపించిందిరా, చాలా భయం వేసిందిరా. ఎరా మామా, నైట్ దెయ్యం చూసావా? ఎట్టుంది దెయ్యం? దెయ్యం నన్ను చూసి ముచ్చటోసుకుంటాయి కదా, నేను చూసే భయపడాలి దెయ్యాలు. ఏంటి మా వాటికి వచ్చావా? చెప్పు. అరే రాత్రి పాలగడ దెయ్యం వచ్చిందని చెప్పేసరికి నైట్ బెడ్ ఫస్ట్ పెట్టి తీసారా, పెట్టి మీద పాస్ పోసిందిరా. వాడు నాకు చెప్పి పిల్లలాగా దుప్పట్లు వచ్చబోసుకున్నాడు రా. రే పాల్, ఐడియా వచ్చిందా? నైట్ స్పిరిట్ గేమ్ ఆడు, హాస్పిటల్ తీసి అవసరం ఇప్పుడు ఏమి తెలియదు, మీకేం పడరా? ట్రై చేద్దాం. పాలే గేమ్ ఏం వద్దురా ప్లీజ్ రా. మామా మేము ఉన్నారా? రే వద్దురా ప్లీజ్. అరే ప్లీజ్ చేద్దాం, ఒకసారి చేద్దాం రా శివ, ప్లీజ్ రా. సరే ఒకసారి ట్రై చేద్దాం. వా వద్దు బావా. పాల్గాడు అడుగుతున్నారు ఎందుకు మనకి సార్ కనిపిస్తారు. రే పాల్, టైం అయిందిరా, గేమ్ స్టార్ట్ చేసి దెయ్యం ఉందో లేదో తెలుసుకుందాం. రే మామ, రే శివ రండిరా. పదండ్రా, మాదేముంది, గేమ్ స్టార్ట్ చేయండి. దానికి ఏమేమి కావాలో అన్ని హ్యాండిల్స్ అవి ఎక్కడ ఉన్నాయిరా? రండిరా, అన్నీ తీసుకుందాం. కూర్చోండి కూర్చోండి. పేపర్ పట్టుకోండి, స్టోన్స్ పెట్టి లెవెల్ చేసేద్దాం. రే పాల్, పెన్నీరా. ఇదిగోరా. ప్లస్ సింబల్ గీసేసి డార్క్ సరే. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలిగించి మనం ఫైనల్ గా చేతబడి చేయబోతున్నాం. రైట్. కానీ మా లైట్ ఆపేసారా? పిల్లలు లైట్ ఆఫ్గానే దెయ్యం వస్తుంది, భయపడకండి. వీడు మార్నింగే కదా దెయ్యం పేరు ఈయన తడిపేశాడు. సార్ ఎవరైనా ఉన్నారా? సార్ రూమ్లో ఎవరైనా ఉన్నారా? రే సారా అని పిలుస్తావు, అదేమన్నా ఆఫీసరారా? దెయ్యం రా, దెయ్యం నెలబెలా తెలియదురా. మా పిలువురా. ఏ బొమ్మాలి బయటికి రాయే, ఎగిరితంతా నీ అక్క. రే రే ఏందిరా, దెయ్యం రా. ఒకడేమో సార్ అంటాడు, ఒకడే నీ అక్క అంటాడు. రే రే రచ్చగొట్టకండ్రా ప్లీజ్ రా, నేను పిలుస్తాగండి. చార్లీ చార్లీ ఆరు ఇదే, చార్లీ చార్లీ ఆరు ఇదే. రే మావా, దెయ్యానికి ఇంగ్లీష్ వచ్చా? 15 సంవత్సరాల నుంచి చదువుతున్నా, నాకే రాదు గారా. అమ్మా నాన్న డబ్బులు పెట్టి కూడా వేస్ట్ గారా. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? సైలెంట్ ఉంటారా, దెయ్యం రా. ఈ టైంలో పంచలేస్తావేంట్రా, ఇంత టాలెంట్ ఉన్నావేంటి నువ్వు? మామా ఇప్పుడు దెయ్యాన్ని పిలుద్దామా? చూద్దాం, పిలుద్దాం ప్లీజ్. ఇప్పుడు పంచులు వేయకండి, కొంచెం సేపు రా. చార్లీ చార్లీ ఆగితే, చార్లీ చార్లీ ఆగితే, చార్లీ చార్లీ ఆగితే, చార్లీ చార్లీ ఆగితే.
గంగమ్మ తల్లి కాపాడమ్మా. తాత క్యాండిల్స్ ఆపేశారేమో చూడండి రా. గేమ్ వద్దేమో ఆపేయండి రే. దేవుడా రామయ్యా! ఇంట్లో దెయ్యం, నాకేం భయం. రే వెంకట్రావు, వచ్చిందారా దెయ్యం? వచ్చిందిరా, నేనే పిలుతుంది పోరా. ఈడెంకమ్మ ఏటైలు పంచలేయకూడదు, కొంచెం కుట్టేసలేదు కదా, దెయ్యంతో ఆటలాడుతున్నారు కదరా. రే శివ, నేను రా వెంకట్రావుని. నీ అబ్బా భయపడి చచ్చాను కదా, వచ్చి కూర్చో. తాత వచ్చాడయ్యా. రే మిమ్మల్ని మీరు చూసి భయపడతారేంట్రా, రండ్రా. ఏమో కూర్చోండి. కూర్చోరా. నీ ఎవరి కోసం వచ్చావు? నన్న బాయ్ శివ కోసం వచ్చావా? ఎవరి కోసం వచ్చావు? మా అందగాడు వెంకి కోసం వచ్చావా? చార్లీ, ఎవరి కోసం వచ్చావు? మా కోసం వచ్చావా? అది లైట్ అయినా నా కోసం వచ్చింది. నేను ఆండ్రీ నా కోసం వచ్చింది. రే ఆపండి రే ముద్ర రే ప్లీజ్ రే దేవుడికి వచ్చిన కనుక్కుంటాను. అన్నం పెడతారు ప్లీజ్ భయపడద్దు, మనం అందరం ఉన్నాం, మేము ఉన్నాం. అందరిది ఎవరిని ఏం చేసినా అందరినీ చేస్తుంది, భయపడద్దు. రా నమ్మకం లేదు రే మామా, దీని అవసరం నాకంటే నీకే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఒకటేనా? రే లేకండ్రా, దేమోషన్ నిద్రపోతారేంట్రా? చేతపడి చేసి నా కొడుకులందరూ నా ఫ్రెండ్స్ అయ్యారేంట్రా? నీ అమ్మ జీవితం లేకండ్రా. అరే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను క్వశ్చన్ దాకా డ్రాప్ చేయండి రా. అరే ఈ క్వశ్చన్ నీకు తెలిసి నన్ను నువ్వు కావాలని అడుగుతున్నావు కదరా. అరే నన్ను బస్ స్టాండ్ దాకా డ్రాప్ చేయండి, నేను ఇంటికి వెళ్తాను, మీకు దండం పెడతారా. ఎక్కడికా? ఇంటికా? సిగ్గుంటావా? చిన్నపిల్లలు ఏడుస్తున్నావు. ఈ రోజులో దెయ్యం లేదు, ఏం లేదు. అరే అది నా కోసం వచ్చిందిరా, మీకేం తెలుసు నా బాధ. అరే దెయ్యం వచ్చింది నా కోసం రా, నీ కోసం కాదు, వెళ్ళిపోతారా? దెయ్యం ఉందనే కదా నీ భయం. అరే ఆ దెయ్యం ఎవడో కాదురా, ఆ దెయ్యం మీరేరా.
మొన్న బాలు గారు వాడికి దెయ్యమని భయం అని మనకు వచ్చి చెప్పాడు. అప్పుడు వాడి భయానికి మేము అందరూ ధైర్యం ఇస్తే ఆ భయాన్ని వాడుకొని వాడిని కొంచెం భయపెట్టాం. అప్పుడు మేము డిసైడ్ అయ్యాం దేవుడు ముచ్చపోసుకుంటారో లేదో కానీ వీడు ముచ్చపోసుకుంటారో లేదో తెలుసుకోవాలని మేము ప్లాన్ చేసి మొత్తానికి నా మీద ప్రయోగం చేసిర్రు అయితే. ఎందుకు చెప్పాను కదా ముచ్చపోసుకుంటారో లేదో చూడాలని. అయితే ఇప్పుడు మీరందరు కలిసి నన్ను ఎరుపుకుని చేసిర్రు. నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండను. నాకు ఎవరు అక్కర్లేదు బొక్క. పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు వస్తాడా, నేనే సింగిల్ వెళ్ళిపోతా. ఎందుకు వచ్చినావు? ఎరుపుకుని చేసిరు నన్ను, మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బంధాలు బంధువులు, చుట్టాలు చుట్టాలు అన్ని ఆ దేవుడు ఇస్తాయి. కానీ 40-50 మంది ఉన్న క్లాస్ లో నువ్వు ఒక్కడిని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటావు. అలాంటి ఫ్రెండ్కి కష్టం వచ్చినప్పుడు నువ్వు ధైర్యం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒకటి ముందు వాడికి నీ వల్ల ఓటమి రావు. ఒకటి గుర్తుపెట్టు. మనం ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ. ఒకవేళ నిజంగా దెయ్యం వచ్చినా సరే మనం కలిసి ఒకటిగా తరిగి కొట్టాలి. సరే రా, ఇంకెవరిని తక్కువ చూసి మాట్లాడు. సారీ రా.